యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ మాట్లాడుతూ 30 సంవత్సరాల వర్గీకరణ న్యాయమైన పోరాటం గుర్తిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ అమలుకు అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మాదిగ ఉపకులాలకు ఎస్సీ వర్గీకరణ ఏబిసి వర్గీకరణ చేసి మా మాదిగ బిడ్డల ముఖాల్లో సంతోషాలను చూస్తూ చిరునవ్వులను చూసుకుంటున్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోనే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపి ఆమోదం తెలిపిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అలాగే మా గౌరవ ఎమ్మెల్యే బి లైలయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 34 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మంది అమరులయ్యారు. వారికి అందరు కూడా ఈరోజు ఆత్మశాంతి ఇచ్చిందని కోరుకుంటా ఉన్నాం. ఇంకా కూడా మాకు 11% రిజర్వేషన్ కూడా పెంచాలని గౌరవనీయుల ముఖ్యమంత్రి గారిని కోరుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి భారత చరిత్రలో దళితులను గుర్తించినంటే మన భారత చరిత్రలో తెలంగాణలో స్టేట్లో ఎస్సీ వర్గీకరణ తీర్మానించిందంటే ఎస్సీలకు అండగా ఉన్న రేవంత్ రెడ్డికి మా ఎస్సీ బిడ్డలంతా ఇంకా 11% చేయాలి. సీఎం గారికి మా ఎస్సీ దళిత వర్గం అంతా కాంగ్రెస్ పార్టీకి ఎల్లకాలం అండగా ఉంటది. ప్రతి బీసీలో కానీ ఎస్సీలో కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ.